అదే లేదండి, మంచి ముహూర్తం అని సడన్ గా పెట్టుకున్నాం. మీరు తొందరగా వచ్చేయండి, టైం అవుతుంది. అంజలి, తీసుకెళ్ళిపో. ఎక్కడికి? నీ ఇష్టం. ఇక్కడే ఉంటే వాడెవడికో ఇచ్చి పెళ్లి చేసేస్తారు. లేదు, నీ పెళ్లి నాతోనే జరుగుతుంది. అయ్యో, నీకు అర్థం కావడం లేదు. మా నాన్న ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు. తను ఒక్కసారి అనుకుంటే ఎవరు చెప్పినా వినడు. మన పెళ్లి జరగనివ్వడు. ప్లీజ్ వెంకటేశం, నన్ను తీసుకెళ్ళు. అంజలి, నువ్వు ఎక్కడున్నావో నాకు నేను తెలుసుంటే ఖచ్చితంగా లేపుకెళ్ళేవాడిని. కానీ నిన్ను నాకు ఆవిడ తగిలాడు. అతను తన కూతురు కోసం పడే తపన, తనకేమవుతుందని పడే బాధ, అవన్నీ చూశాక నేను ఇప్పుడు ఆ పని చేయలేను. బయట మీ నాన్నని చూశాను, ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన అంతే సంతోషంగా నిన్ను నా చేతుల్లో పెడతారు. నా మాట నమ్ము. అయ్యో, అర్థం చేసుకో, అది జరిగే పని కాదు. లేదు, నేను చెప్తున్నా కదా, నన్ను నమ్ము, జరుగుతుంది. ఏం జరుగుతుంది అక్కడ? ఆ వెంకటేశం గారు వచ్చి కాల్ చేస్తున్నాడు అన్న. లాక్ రండి రావండి. ప్రాణం సార్, తను చాలా బాగా చూసుకుంటారు సార్. మాట నమ్మండి సార్, ప్లీజ్ సార్. సార్ సార్ స్వామి, మీరిక్కడ? చేసిన తప్పును సరిదిద్దుకుందామని వచ్చాను. మా తప్పటడుగును సరిదిద్దే మీరు తప్పు చేయడం ఏమిటి స్వామి? భస్మాసురుణ్ణి కరుణించిన శివయ్య, సతీ సావిత్రికి వరమిచ్చిన యమధర్మరాజు, సీతమ్మనే అనుమానించిన రామయ్య, ఇలా లెక్కలేసుకుంటూ పోతే లెక్కలేనన్ని తప్పులు మా దేవతలే చేశారు. తప్పు చేయడం మానవనైజమే కాదు, మానైజం కూడా. ఆహా, తప్పప్పుల గురించి ఎంత బాగా సెలవిచ్చారు స్వామి. ఇదే విషయాన్ని భాగవతంలో వ్యాసుల వారు. పైగా నేను తప్పు చేసింది కూడా నా ప్రియభక్తుడివైన నీ విషయంలోనే. నా విషయంలోనా? అవును, నీ కూతురు పెళ్లి విషయంలో. నీ చెప్పేది జాగ్రత్తగా విను. లోక కళ్యాణార్థం, నా భక్తుల సుఖ సంతోషాల కోసం నేను హిమాలయాల్లో తపస్సు చేస్తున్న సమయంలో ఓం కృష్ణాయ నమః, ఓం కృష్ణాయ నమః. కృష్ణ, ఎలా ఉన్నావు మిత్రమా? నీకు దూరంగా ఉన్న నేను ఎలా ఉంటాను చెప్పు? ఏదో ఇలా ఉన్నాను. బాధపడక మిత్రమా, ఇకపై నాతోనే ఉందువు గాని. పద, వైకుంఠానికి వెళ్దాం. ఆ రోజు ఎంత గమ్మత్తు జరిగింది. తిరిగి చూస్తే గొడవ పెట్టిన వసంతుడు లేడు, అన్న బలరాముడు లేడు. నువ్వేమో జారుకున్నావు, నేనొక్కడినే ఇరుక్కున్నా. గుర్తొచ్చింది. ఆ తర్వాత యశోదమ్మకు వచ్చిన పిచ్చి కోపానికి నాకెంత భయమేసింది. ఎంతైనా తల్లి ప్రేమ. ప్రేమంటే గుర్తుకొచ్చింది.
శివప్రసాద్ నీకు తెలుసు కదా? శివప్రసాద్ అంటే అదే కృష్ణ, నా ప్రియభక్తుడు. అతని కూతురు ఎవరినో ప్రేమించిందంట. పెళ్లి చేసేయమంటారా అని అడిగాడు. నేను కూడా చేసేయమని అన్నాను. ఆ తర్వాత ఆ అమ్మాయి భవిష్యత్తు కనిపించింది. అసలు ఏమీ బాగోలేదు. అందుకే నేనే వద్దన్నాను. మిత్రమా కృష్ణ, ఎన్నిసార్లు చేసిన తప్పులే చేస్తావు. అప్పట్లో అమర ప్రేమికులమైన రాధకు నాకు పెళ్లి కాకుండా చెడగొట్టింది నువ్వు. అందుకే ద్వాపరయుగం నుంచి నేటి వరకు కొన్ని వేల దేహాలు మార్చావు. బృందావనంలో ఉండవలసిన వాడివి భూలోకంలో ఉన్నావు. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేశావు. ఇద్దరు ప్రేమికులను విడగొట్టావు. ఛ! అంటే స్వామి, అంజలి భవిష్యత్తు మొత్తం సర్వ కష్టాలు పడుతుందని. ఏది గతం, ఏది నేడు, ఏది రేపు, భూత వర్తమాన భవిష్యత్తులు సర్వం నేను కాదా? ఆ అమ్మాయి భవిష్యత్తు మొత్తం ఈ క్షణమే మారుస్తుంది. తను ప్రేమించిన వాడిని చేసుకుంటే సకల సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది. కష్టమన్నది తన దరిదాపులకు కూడా రాదు. నాది పూచి. వెళ్ళు, త్వరగా వెళ్ళి తప్పును సరిదిద్దుకో. అప్పటిదాకా నీకు వైకుంఠ ప్రవేశం నిషిద్ధ. కృష్ణ, వెళ్ళు. చూడు శివప్రసాద్, స్వామి, నిన్ను ఏనాడు ఏదీ అడగలేదు. కానీ ఈరోజు నా తరపున, నా ఆత్మబంధువు శ్రీకృష్ణుడి తరపున అడుగుతున్నా. నీ కూతుర్ని తను ప్రేమించిన వెంకటేశానికే ఇచ్చి పెళ్లి చెయ్యి. సో ఓకే సార్. ఆపరా నీ డ్రామా. నువ్వొక దేవుడివి, నీకు ఆ దేవుడు చెప్పాడు. బావగారు, ఏంటండి మీరు కూడాను గంటలో పెళ్లి ముహూర్తం పెట్టుకుని పందిట్లో ఇంతమందిని పెట్టుకుని వాడేదో హిమాలయ పర్వతాలు వైకుంఠం అని సొల్లు కబుర్లు చెప్తుంటే ఏం మాట్లాడుతున్నావు గజపతి? ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి. ప్రూఫ్ లేకుండా నేనేది మాట్లాడను. నా దగ్గర కంప్లీట్ ఎవిడెన్స్ ఉంది. వీడు మిమ్మల్ని, నన్నే కాదు, మనలా చాలా మందిని దేవుడి పేరుతో మోసం చేశాడు. వీడి మీద మాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మేము ఎంక్వైరీ మొదలెట్టాం. దాంట్లో తేలింది ఏంటంటే రైల్వే స్టేషన్లో ఆ ముసలాన్ని చంపింది వీడే. ఆ తర్వాత పరకాయ ప్రవేశం అనే డ్రామా మొదలెట్టాడు. దానికి సంబంధించిన ఫొటోస్ ఈ బాక్స్లో ఉన్నాయి. నిజస్వరూపం బయటపడుతుందని తెలిసి అంతర్ధానం తొక్క తోటకూర అని జంప్ అవ్వాలని ట్రై చేశాడు. చివరికి ఏమనుకున్నాడో ఏమిటో ఇలా ఇక్కడ తేలాడు. జై శ్రీకృష్ణ. ఆపు, ఇదే నీ ఆఖరి శ్రీకృష్ణ. ఇదిగో ఎవిడెన్స్. అదేంటి? స్వామీజీ తావీజ్ మహిమ. స్వామివారు మా భక్తికి పరీక్ష పెట్టారు. ఆయన అసలు దేవుడే కాదని చెప్పారు. కానీ మేము నమ్మలా. మా భక్తి స్వచ్ఛమైంది. ఆయన పెట్టిన పరీక్షలో మేము పాస్ అయ్యాం. కానీ నువ్వు ఓడిపోయావు. చూసే కళ్ళు నమ్మే మనసును బట్టి ఉంటుందయ్యా. మేమందరం స్వామి వారిని దేవుడని కొలిచాము. నువ్వేమో దయ్యమని ప్రూవ్ చేద్దామనుకున్నావు. చూసావా ఎవరు గెలిచారో? ఇంకా వీడితో మాట్లాడరా, వేసేయండి. రండ్రా. వెళ్ళి 4 వీకులా. స్వామి, అది నేనేరా. రా. తాళం వాడి దగ్గరే ఉండిపోయింది. ఇది ట్రై చేయండి సార్. ఫోటోలతో పాటు బాక్సులో ఉంది. బ్యాంకులో కన్నా బాబాల దగ్గరే డబ్బు ఎక్కువ ఉంది. పట్టుకో.
ఈ 10 లక్షలు నేను బ్రతకడానికి, ఈ 10 లక్షలు పాప ఆపరేషన్కి, నాకు ఇవి చాలు. ఈ మిగతా డబ్బు తీసుకెళ్లి వెంకటేశానికి ఇచ్చి చిన్నపిల్లలకి హాస్పిటల్ కట్టించమని చెప్పు. అక్కడ ప్లాస్టర్ దగ్గర నుంచి క్యాన్సర్ మందుల దాకా అన్ని ఫ్రీగా ఇవ్వాలని చెప్పు. ఇంత డబ్బు వెంకటేశంకి? వాడి మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఆ రోజు నుంచి ప్రసాద్ అలియా స్వామీజీ ఎవరికీ కనిపించలేదు. ఏమైపోయాడో, ఎక్కడున్నాడో ఎప్పటికీ ఎవరికీ తెలియదేమో. ఏకదమ్ ఫ్రెష్.